వివిధ ఉద్యోగ నియామకాలకు ఎదురవుతున్న ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో వాటి భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వం సుమారు 15,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వారం రోజుల్లో నియామక పత్రాలను అందించాలని నిర్ణయించింది. అలాగే గ్రూప్ 4 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని, గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలని, ఇతర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డంకిగా ఉన్నాయి. పోస్టుల భర్తీలో మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో సంక్లిష్టత ఉండేది. ఈ రిజర్వేషన్ వర్టికల్ గానా లేక సమాంతరంగానా అనే అంశంపై సందిగ్ధం ఉంది. తాజాగా రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు పరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి సర్క్యులర్ జారీ చేశారు. ఈ విధానంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి టీఎస్పీఎస్సీ, ఇతర నియామక బోర్డులు సన్నద్దమవుతున్నాయి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. మహిళా రిజర్వేషన్ అమలుపై స్పష్టత రావడంతో గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను వెల్లడించాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. సుమారు 8,039 గ్రూప్ 4 పోస్టుల కోసం ఇప్పటికే పరీక్షలను పూర్తి చేశారు. తుది కీని కూడా ప్రకటించారు. అయితే ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్ కు సంబంధించి స్పష్టత లేకపోవడంతో వీటిని వెల్లడించలేదు. తాజాగా మహిళా రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో వీటి ఫలితాలను ప్రకటించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ రాసిన గ్రూప్ 1 అభ్యర్థులు మరోసారి ఆ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో ప్రకటించిన 503 పోస్టులకు అదనంగా మరో 60 పోస్టులను జత చేసి కొత్తగా నోటిఫికేషన్ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్తవారు మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది. అలాగే అభ్యర్థుల వయో పరిమితిని కూడా 2 ఏళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించారు. గత నోటిఫికేషన్ సమయంలోనే ప్రభుత్వం 10 ఏళ్ల పాటు వయో పరిమితిని పొడిగించింది. తాజా నిర్ణయం ద్వారా అది 12 ఏళ్లకు పెరగనుంది. గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల కోసం సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి ఈ పరీక్షలను 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పేపర్ లీకేజ్ నేపథ్యంలో నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేశారు. ఆ తర్వాత అభ్యర్థుల ఆందోళనతో మళ్లీ జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేశారు. కొత్త టీఎస్పీఎస్సీ ఏర్పాటు ప్రక్రియ నేపథ్యంలో జనవరిలోనూ ఈ పరీక్షలు జరగలేదు. ఇక సుమారు 1,363 గ్రూప్ 3 పోస్టుల కోసం 5.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. వీటితో పాటు ఇతర పోస్టుల భర్తీ విషయంలోనూ త్వరగా నిర్ణయం తీసుకోవాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే మెగా డిఎస్సీని ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సీని ప్రకటించారు. వాటికి మరికొన్ని పోస్టులను జోడించి మెగా డిఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పోటీ పరీక్షల్లో అభ్యర్థులకు సమాన మార్కులొస్తే స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థికి మెరుగైన ర్యాంకును ఇస్తామని, ఇద్దరి స్థానికత ఒకటే అయితే అభ్యర్థి వయసుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. స్థానికత, పుట్టిన తేదీ ఒకటే అయితే ఆయా సబ్జెక్టుల్లోని మార్కుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటికీ తేలకపోతే ఉన్నత విద్యలో సాధించిన మార్కుల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారు. వాటిలోనూ సమానంగా ఉంటే కమిషన్దే తుది నిర్ణయం అవుతుంది.